నిన్న ఇక్కడ పెద్ద వర్షం పడిందండి. ఎంత పెద్దగా వర్షం పడిందంటే మా ఇంటి పైన ఉన్న సీలింగ్ మొత్తం ఎగిరిపోయిందనమాట. అంత పెద్దగా వర్షం పడింది. మొన్నటి వరకు ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉండేదంటే హైయెస్ట్ టెంపరేచర్ 90 డిగ్రీస్, లోయెస్ట్ టెంపరేచర్ 6-7 డిగ్రీస్ ఉండేదన్నమాట. నిన్న వర్షం పడింది, టెంపరేచర్ కూడా పడిపోయింది అనమాట. హైయెస్ట్ 12 డిగ్రీస్ ఉంది, లోయెస్ట్ -1, -2 ఉందన్నమాట ప్రెజెంట్ అయితే. నిన్న వేసిన గాలికి చెట్లుకున్న ఆకులు మొత్తం రాలిపోయి. ఈ రోజు గురునాథ్ జయంతి కదండి. మా యూనిట్ లో సిక్కు మతానికి చెందిన మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తనైతే మా బ్లాక్ మొత్తాన్ని ఇన్వైట్ చేసిందనమాట ఇక్కడికి రమ్మని చెప్పి. మొన్న లీవ్ లో గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి సిక్కు మతం పైన నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది తెలుసా. ఎందుకు అంటే చెప్పలేను, కానీ ఆ టెంపుల్ ని చూసి వచ్చినప్పటి నుంచి నాకు చాలా రెస్పెక్ట్ పెరిగిందనే చెప్పగలను ఆ మతం పైన. తను మా గురుద్వారాకి రండి అని చెప్పి ఇన్వైట్ చేయగానే ఇంక నేను రాను అని చెప్పి అనలేకపోయాను అనమాట. మోక్షం తీసుకుని వచ్చాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1.5 అవర్ ఆ గురుద్వారాలోనే టైం స్పెండ్ చేసాము. వాళ్ళు ప్రేయర్ మొత్తం చేసేసుకున్న తర్వాత మాకు ప్రసాదం పెట్టారు. ఆ ప్రసాదం అయితే మోక్షకి భలే నచ్చింది. ఇంకా అక్కడే అందరికి భోజనాలు అరేంజ్ చేశారు. ఇంక మేము అందరం అక్కడే కూర్చొని భోజనం చేసేసాం. లోపల బెలూన్స్ తో భలే డెకరేషన్ చేశారండి. మోక్ష అయితే బెలూన్ తీసిచ్చినంత వరకు ఊరుకోలేదు.